మరచిపోలేనయ్యా నా ప్రాణము నాంతవరకు మరచిపోలేనయ్యా. దేవునికి స్తోత్రం. ఆయన మేలు చేయు దేవుడే కానీ కీడు చేయు దేవుడు కాదు. ఆయన సహాయం చేయు దేవుడే కానీ గొప్ప కార్యాలు చేయు దేవుడే కానీ ఆయన మనల్ని త్రోసిపుచ్చే దేవుడు కాదు. మన అనారోగ్యాల్లోనూ బలహీనతల్లోనూ శోధనలోనూ సమస్యల్లోనూ కృప చూపించి బలపరిచి నిలబెట్టి ఏమండి గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో 10 నిమిషాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యాలు, నూతన నిబంధన గ్రంథములో అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. కళ్ళు మూసుకుందామండి, చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని, దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రతి ఒక్కరూ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభు. ఇంతవరకు నాయన నీ సన్నిధికి మేము చేరి కూడి నాయన ఏక మనసుతో ఏక హృదయముతో నాయన ప్రతి గానములతో నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి ఇటు భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు ప్రభా. నీ సన్నిధిలో ప్రభు నీ బిడ్డలను ప్రభా ఇదిగో తండ్రి ఆయన సాక్షులుగా నిలవబెట్టుకున్నారు అయా ప్రభా. పశువుల విషయంలో నాయన తప్పిపోయినటువంటి పశువు దొరకడానికి నాయన ప్రభు నీ కృప చూపించారు నాయన. వారి కుటుంబంలో కార్యము చేశారు, అందుని బట్టి మీకు వందనాలు. అలాగే ప్రభా అయా ఇదిగో నాయన శృతికి నాయన స్కూల్లో ఫ్రీ సీట్ రావడానికి మీరు గొప్ప కార్యం చేస్తారు నాయన. బిడ్డను బట్టి, వారికి ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి నాయన, కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయా ప్రభా. నాయన ఇదిగో తండ్రి వ్యవసాయం విషయంలో, పొలము పంట విషయంలో ప్రభా అయా ఇదిగో తండ్రి ఎంతో ప్రయాసపడి కష్టపడి పని చేసుకుని పంట సమకూర్చే సమయంలో, వాతావరణం సహకరించిన సమయంలో ప్రభా నీ బిడ్డలు ప్రభా చంద్రబాబు నాయన తన భర్త వారు ప్రార్థించగా నాయన మీరు సహాయం చేసి మంచి వాతావరణం ఇచ్చారు ప్రభు. నీ బిడ్డలను సాక్షులుగా నిలవబెట్టుకున్నారు, అందుని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అలాగే ప్రభు ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా నాతోనూ మాతోనూ అందరితోనూ మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వెనకల చెవిని గ్రహించుకునే హృదయాన్ని అంటే మనస్సును అందరికీ దయచేయండి. చిన్నపిల్లలను, పెద్దవారిని, వృద్ధులను అందరినీ కూడా మీ స్వాధీనంలో పెట్టుకునండి. నిద్రమత్తును, అజాగ్రత్తను నాయన యేసు నామములో బయటికి ప్రారదోలండి ప్రభు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి, భయము కలిగి నీ వాక్యాన్ని, నీ మాటలు వినడానికి సహాయం చేయండి. నీ బలిపీఠం మీద నిలబడిన నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకుని నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి, నా నోటిని పూర్రగా వాడుకుని నాయన నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి మీరు మహిమ పొంది నాయన మమ్మల్ని బలపరిచి దీవించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒకసారి ఆ మాటను మనం చదువుదామండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఎవరు చెరసాలలో ఉన్నారు చెప్పాలి మీరు. ఎవరు చెరసాలలో ఉన్నారు? పేతురు చెరసాలలో ఉన్నారు. ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నారు? సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నారు? అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘము అనే మాట దగ్గర మన కుటుంబాన్ని పెట్టుకున్నట్లయితే, మనల్ని ఉంచుకున్నట్లయితే,
పేతురు అనే మాట దగ్గర పేతురు ఏమండి అతని తరపున అతడు చెరసాలలో ఉంచబడెను. ఎవరైతే ఏమండి చెరలో ఉంచబడిన వారిగా, చెరసాలలో ఉంచబడిన వారిగా, బంధకాలలో ఉంచబడిన వారిగా, సమాధానము లేని వారిగా, భక్తి లేని వారిగా, విశ్వాస జీవితము లేని వారిగా, ఆశీర్వాదము లేని వారిగా, నెమ్మది లేని వారిగా, ఏలోక ఆలోచనల చేత, ఏలోక తలంపుల చేత, ఏలోక తీరు చేత ఎవరైతే బంధింపబడి చెరసాలలో ఉన్నవారిగా మనకు కనబడుతున్నారో వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఒక సంఘముగా, సమాజముగా, కుటుంబముగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము, దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మనము ఏమండి మనము ఒక కుటుంబముగా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఏ బంధకాల్లో ఉన్నారు, ఎలాంటి చెరసాలలో ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి స్థితిలో ఉన్నారో, మన కుటుంబంలో ఎవరు ఎలా ఉన్నారో మనందరికీ కూడా తెలుసు. అది మన కుటుంబంలో కావచ్చు, మన బంధువుల్లో, మన రక్త సంబంధంలో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, ఇరుగుపోరు వారి విషయంలో కావచ్చు, ఏమండి నాన్నవారి విషయంలో కావచ్చు. మనం ఆలోచన చేస్తే ఎవరు చెరలో ఉంచబడిన వారిగా, చెరసాలలో ఉంచబడిన వారిగా ఉన్నారో మనందరికీ కూడా తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి అందరం చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా దేవుని స్తుతులు చెల్లిందాం. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనకు సమీపంలో సెంట్రల్ జైలు ఎక్కడుందండి? రాజమండ్రిలో ఉంది కదా. మనందరికీ తెలిసినటువంటి ఏమండి సెంట్రల్ జైలు ఎక్కడుంది? రాజమండ్రి సెంట్రల్ జైలు. ఏమండి ఎవరైనా ఒకవేళ ఆ చెరసాలలో నుంచి తప్పించుకుని బయటపడాలంటే అక్కడ ఎంత ఎత్తైన పెద్ద ప్రాకారం ఉంటుంది, దానికి మళ్ళీ ఏముంటుంది? కరెంట్ ఉంటుంది. ఆ ప్రాకారం ఎక్కి ఆ కరెంటును దాటుకుని గోడ దూకి బ్రతికి బట్ట కట్టగలరా ఎవరైనా? బయటపడగలరా ఎవరైనా? ఆలోచించండి. ఏ ఖైదీ అయినా, ఏ తీవ్రవాది అయినా, ఏ దొంగ అయినా, తప్పించుకోవాలనుకున్న వాడు ఎవడైనా కూడా అలాంటి సెంట్రల్ జైల్లో నుంచి అంత ఎత్తు ప్రాకారం కలిగినటువంటి ఏమండి గోడను దూకి ఎవరైనా పారిపోవడం ఇప్పటి వరకు ఎక్కడైనా చూసారా మీరు రాజమండ్రిలో? ఏమండి ఇంతవరకు మనం విన్నామా? ఏమండి మనం పుట్టిన తర్వాత ఆలోచన చేయండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే ఆలోచన చేయండి. చాలామంది ఏమండి చెరసాలలో నుంచి బయటపడిన వారిగా, చెరసాలలో నుంచి విడుదల లేని వారిగా, చెరసాలలో బంధింపబడిన వారిగా, చెరసాలలో ఉంచబడిన వారిగా, వారికి ఎటు ఏమండి తప్పించుకునేటటువంటి స్థితి లేని వారిగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారు చేసిన పనులను బట్టి, అది దొంగతనము, అత్యాచారము ఏమండి, లేకుంటే ఏదో ఒకటి వారు చేసిన తప్పులను బట్టి, పొరపాటులను బట్టి వారు చెరలో ఉంచబడిన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి మన కుటుంబం దగ్గరకు వచ్చేసరికి, మనకున్న సమాజంలో ఉన్న ఏమండి మనకు తెలిసిన వారి దగ్గరికి వచ్చేసరికి, మన బంధువుల దగ్గరికి వచ్చేసరికి, సంఘములో ఉన్న వారి దగ్గరికి వచ్చేసరికి ఎవరైనా వీరు ఎక్కడున్నారు, వీరు ఏ స్థితిలో ఉన్నారు, వీరు ఎలా ఉన్నారు అని ఆలోచన చేస్తే వారు ఏ చెరసాలలో ఉన్నారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. అది దొంగతనమా, అది అత్యాచారమా, ఏమండి లేకుంటే ఏదో ఒక పొరపాటు వలన బంధింపబడిన వారిగా ఉన్నారా, చెరసాలలో ఉంచబడిన వారిగా ఉన్నారా అనేది మనం ఒకసారి ఆలోచించే. ఎలా ఉంది కదండి. ఏమంటారు చాలామంది? ఏమంటారు? మన కుటుంబంలో ఉన్నవారైనా, మనతో ఉన్నవారైనా, మనతో పాటు ఏమండి పని చేసుకునేవారైనా, మనతో పాటు కలిసి ఉండేవారైనా, ఏమ్మా ప్రార్థనకు రావచ్చు కదా అంటే ఏం చెప్తారు? ఏమ్మా దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు కదంటే, ఏమండి ప్రార్థనకి వెళ్ళొచ్చు కదా, దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు కదంటే ఏం మాట్లాడతారు? నాలుంటోళ్ళు ప్రార్థనకు వస్తారా అని అంటారు. లేకపోతే
నేను ప్రార్థన కొత్తం ఏంటి అని మాట్లాడతారు. అమ్మ మీరు వెళ్ళండి అమ్మ, నేను వస్తానులే, నాకు ఇంకా టైం ఉందంటారు. ఏమంటారు? నాకు ఇంకా టైం ఉందంటారు. లేదులే అమ్మ ఇంకేమంటారు? ఇంకేం చెప్పలేక వచ్చే వారం వస్తానులే అమ్మ అంటారు. మరలా వారం అడిగితే మరలా వచ్చే వారం వస్తానులే అమ్మ అంటారు. ఎందుకని చెప్పండి? వారు ఏ పాపము చేత దేని చేత పట్టబడి ఏ చెరసాలలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. దేని చేత బంధింపబడి ఉన్నారో మనకు అర్థమవుతుంది. అలాగే అది పిల్లల విషయంలోనైనా యవన బిడ్డల విషయంలోనైనా చూడండి, చాలామంది ఇంటికాడ తల్లిదండ్రులు చెప్తూ ఉంటారా, సండే స్కూల్కి వెళ్ళొచ్చు కదా అని చెప్తూ ఉంటారు, లేదా యవన బిడ్డల ప్రార్థనకి వెళ్ళొచ్చు కదరా అని చెప్తుంటారు. వాళ్ళు చెప్పే సాకులు వింటే ఏమంటే మనకి మతిపోతుంది అన్నమాట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏమండి మన ఊర్లోనే మనతో ఉండేవాళ్ళే చాలామంది ఏమంటారనంటే, ఏమండి ఫలానా సంఘానికి వెళ్ళండి అయ్యా అంటే, ఆ సంఘములోనా, ఆ సంఘములో ముసలోళ్ళే ఉంటారు, నేను ఎందుకు వెళ్తాను, యవనస్తులు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాను. ఇది ఎలా ఉంటుందంటే, ఏమండి జేమ్స్ గారు ఆయన్ని యూత్ ఫాలో అయినట్లు ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుంది? ఆ సంఘంలో అందరూ ముసలోళ్ళు, అక్కడికి ఎందుకమ్మా, అక్కడికి ఎందుకు, ఇక్కడ అనుకో అందరూ యవనస్తులు ఉంటారు. ఉదాహరణకి చెప్తా ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మనం ఎక్కడికి వెళ్తూ ఉన్నాం? మందిరానికి వెళుతూ ఉన్నాం. ఎవరుంటే వెళ్ళాలి? ఎవరి కోసం వెళ్ళాలి? దేనికోసం వెళ్ళాలి అని అంటే, మనం ఎలా బంధింపబడుతున్నాం, మనం ఎలా పట్టబడుతున్నాం, మనం ఎలా చెరసాలలోకి వెళ్ళిపోతున్నాం అని ఆలోచన చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానమైనటువంటి ఆలోచన చేత పట్టబడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్రియ చేత పట్టబడుతూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక పని చేత వారు కట్టబడుతూ చెరసాలలో వేయబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, దేవునికి స్తోత్ర. మరి మనం ఆలోచన చేయాలి. పేతురు ఏం తప్పు చేశాడని చెరసాలలో ఉంచబడ్డాడు? పేతురు ఏ పొరపాటు చేశాడని అతన్ని చెరసాలలో వేశారు? అతడు ఏమన్నా దేవాలయంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించటమా, ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటించటము, ఏమంటే సహవాసంగా కూడుకోవటమా? యేసుక్రీస్తుని ఆయన పునరుత్థానుడయ్యాడు, మరణము ఏమంటే జయించి తిరిగి లేచిన వాడు ఈయనే, ఆయనే మార్గము సత్యము జీవము, ఆయన ద్వారా తప్ప పరలోకము ఎవరు వెళ్ళలేరు అని సువార్తను ప్రకటించటం తప్ప, ఏమండి ఆయన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాడని, ఏమండి యూదులనే కాదు, ఏమండి రోమా ప్రజలనే కాదు, చుట్టుపక్కల వారిని క్రైస్తవులుగా మార్చేస్తున్నాడని, ఏదో ఎవరికి తెలియనటువంటి ఒక కొత్త బోధన చేస్తున్నాడని అతన్ని చెరసాలలో వేశారు. చెరసాలలో వేసి అతన్ని ఫలానా పండక్కి ఫలానా సందర్భంలో చంపేయాలని వాళ్ళు ఏం చేశారంటే ఆలోచన చేసుకున్నారు. అర్థమవుతుందండి? ఏం చేస్తారు? ఆలోచన చేస్తున్నారు. సాతాను కూడా అంతే. సాతాను ఏం చేస్తుందంటే లోకాన్ని వెరవేస్తుంది, లోకాన్ని చూపిస్తుంది, లోక ఆలోచనలు చూపిస్తుంది, లోకంలో ఉన్నవారిని చూపిస్తుంది. వాళ్ళందరినీ చూపించి, చూడు వీళ్ళెంత బాగున్నారో, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని చెడ్డ పనులు చేసినా, ఎన్ని అవినీతి పనులు చేసినా, ఎన్ని లోకములో ఎన్ని లోక కార్యాలు చేసినా వీళ్ళు ఎంత బాగుంటున్నారో, ఎంత సుఖభోగాలను అనుభవిస్తూ ఉన్నారో, ఏమంటే లోకములోకి ఎంత జలసా చేస్తున్నారో, ఎంజాయ్ చేస్తున్నారో, ఏమండి వాళ్ళకేమైంది అన్నట్లుగా, వాళ్ళకేం అవ్వలేదు కదా, మనకేమవుతుంది అన్నట్లుగా మనం ఏం చేస్తూ ఉన్నామనంటే ఎవరో చెప్పినటువంటి మాటలకు, పోకడలకు, తీరుకు, ఆలోచనలకు పట్టబడుతూ ఉన్నాము. దేవునికి స్తోత్ర. అవ్వమ్మ ఎవరికి పట్టబడింది? ఏమండి సర్పముకు, సాతానుకు పట్టబడింది. అవ్వమ్మకు ఎవరు పట్టబడ్డారు?
ఆదాము పట్టబడ్డాడు. ఏమో మాకేం తెలుసు అన్నట్టుగా చూస్తున్నాం. ఎవరు పట్టబడ్డారు? ఏమన్నది అవ్వమ్మ? ఏమన్నది ఆదాం దగ్గరికి వెళ్ళి? చెప్పాలి. ఏమన్నది? ఇదిగో ఈ పండు నేను తిన్నాను, నాకేమన్నా అయిపోయిందా అన్నారట. తిను, నువ్వు కూడా తిను, నాకేమవలేదు, నీకు ఏమవుతుంది, తిను, ఏమవుతుంది అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తినగానే ఏమైంది? ఇద్దరు కన్నులు తెరవబడ్డాయట. ఇద్దరు కన్నులు తెరవబడ్డాయి. దిగంబరులు మనం తెలుసుకుని ఇద్దరికి సిగ్గేసింది. ఇద్దరికి సిగ్గేసింది. మనకి సిగ్గు ఎప్పుడు వస్తుంది? ఏమండి, మనకు అవమానం ఎప్పుడు కలుగుతుంది? మనకి నింద ఎప్పుడు వస్తుంది అని అంటే, మనము చేస్తున్న పనులు మంచివే అనుకుంటాం, చేస్తున్న కార్యాలు మంచివే అనుకుంటాం. మనము లోకములోకి వెళ్ళి లోకాన్ని అనుసరించి లోక తీరుగా మనం ఏ పనులైనా చేస్తున్నప్పటికీ మంచిగానే కనిపిస్తుంది. కానీ చివరికి ఏం జరుగుతుంది అంటే, ఏం జరుగుతుంది? ఏమండి, దొరకనంచేపు దొరే, దొరికితే దొంగ. దొరకనంచేపు దొరలానే మనం తిరుగుతూ ఉంటాం. కానీ దొరికామనుకో అప్పుడు వీడు దొంగ అని తెలుస్తుంది. అప్పుడు చెప్తాడు, ఈయన ఎంత దొంగో, ఈయన ఎంత దుర్మార్గుడో, ఈయన ఎంత దుర్మార్గురాలో, ఏమండి ఏమై ఎంత ఇదో అన్నట్లుగా మాట్లాడుకుంటారు సమాజం. అప్పుడు వరకు నువ్వు కూడా దొరవే, అప్పుడు వరకు కూడా నువ్వు నీతిమంతుడివే. అప్పుడు వరకు కూడా మనం ఎలా ఉంటామంటే పైన పటారము లోన పటారం అన్నట్టే ఉంటుంది. పైకి పెంకేమో తెల్లగా ఉంటుంది, లోపడేముందో మనకు తెలియదు. లోపడేముందో ఏమీ మనకు తెలియదు. ఒకసారి ఆలోచన చెయ్యాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మన కుటుంబంలో ఉన్నవారైనా, మనతో ఉన్నవారైనా, ఏమండి దేవుని బిడ్డలమైన ఎవరైనా ఒకవేళ పట్టబడిన వారిగా ఉంటే, లోకాన్ని చూసి లోకాన్ని ఆశించి లోకములోనికి వెళ్ళి ఒకవేళ వాళ్ళు చెరసాలలో బంధింపబడిన వారిగా, నాశనానికి వెళ్ళే వారిగా, నాశనమందు జోగుతున్న వారిగా ఉన్నారేమో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాడు దేవుడు. ఈ మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆలోచన చేయాలి. దొరకనంతసేపు దొరికితేనే దొంగ. ఎవరో మనతో ఉన్నవాళ్ళు, మన ఇంటిలో ఉన్నవాళ్ళు, ఏమండి మన సహవాసంలో ఉన్నవాళ్ళు, మనతో స్నేహం చేసేవాళ్ళు, ఏమండి మన వెంటే ఉండేవాళ్ళు, మనకి అన్నీ చెప్పేవారు, ఏమండి మనకి అన్నీ సమకూర్చేవారు, మనతో ఉండేవారు, అందరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దొరకనంతసేపు దొరకనే ఉంటుంది, దొరికితే దొంగ. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, సంఘముగా ఉండి, సమాజముగా ఉండి, కుటుంబముగా ఉండి, దేవుని సన్నిధిలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావే, మన కోసమే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉన్నారా? ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఏమండి మన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? మన కుటుంబంలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఏమండి మన కుటుంబంలో ఉన్న అవసరతల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? ప్రార్థన చేయకపోతే ఇప్పటి నుంచి అయినా మనం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఏమండి ఎవరైతే పట్టబడడానికి, ఎవరైతే చెరసాలలో ఉంచబడటానికి, ఎవరైతే చెరలో ఉన్నవారిగా, ఎవరైతే కనబడుతున్నారో బంధింపబడిన వారిగా, బాధింపబడిన వారిగా, శోధనలో ఉన్నవారిగా, వీడికి నాశనం వస్తుంది, ఈమెకి నాశనం వస్తుంది, ఈమెకి తటస్థించబోతుంది, ఈమె దగ్గరలో ఉన్నది, ఇతను దగ్గరలో ఉన్నాడు అని మనకి తెలుస్తూ ఉన్నప్పుడు ఒకసారి వారి కోసము మనము ప్రార్థన చేయాలి. వారి కోసం మనం ఏం చేయాలి? ఒకసారి ఆ మాటను చదవండి. పేతురైతే చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు
అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు వింటున్న నీవు, పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలు చదివిన మనము, దేవుని వాక్యాన్ని వింటున్న మనము, ఏమంటే మనతో ఈ మాట సెలవిస్తున్నది ఏమిటి అనంటే, ఇదిగో పేతురు చెరసాలలో ఉన్నాడు కదా, అతని కొరకు మనము ప్రార్థన చేయాలి. సంఘం కొరకు చెప్తా ఉన్నాడు, కుటుంబం కొరకు చెప్తా ఉన్నాడు, ప్రార్థించే బిడ్డల కొరకు చెప్తా ఉన్నాడు, ప్రార్థన చేసే వారి కొరకు చెప్తూ ఉన్నాడు. ఇదిగో ఎవరైతే నీ కుటుంబంలో చెరలో ఉన్న వారిగా ఉన్నారో, చెరసాలలో ఉంచబడిన వారిగా ఉన్నారో, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. వారు విడుదల పొందాలంటే, విమోచన పొందాలంటే, రక్షణ పొందాలంటే, ఏమండి దేవుని యొక్క కృపను, దేవుని యొక్క మేలును వారు పొందుకోవాలి అంటే మనము ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఇంకా ఆ మాటలను కిందకి చదివినట్లయితే, ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్యన నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమని. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. చాలండి. ఏమర్థమైందండి మనకి? దేవుని స్తోత్రం చెప్పండి. ఏమర్థమైంది చదివినటువంటి ఆ యొక్క వచనాలు, ఆ పారాగ్రాఫ్ ఆలోచన చేసినట్లయితే ఏమర్థమైంది మనకి? ఏమండి, ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు చెరసాల్లో ఉంచబడ్డారు? సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. అయితే సంఘమేమో ప్రార్థన చేస్తూ ఉంది. పేతురేమో 2 సంఖ్యల మధ్యన, ఇద్దరు సైనికుల మధ్యన చెరసాలలో ఉన్నాడు. అనేక మంది ఆయన చుట్టూ ఉన్నారు. ఏమండి, అనేక మంది ఆయన కాచుకుని ఉన్నారు. అతడు చెరసాలలో ఉంచబడ్డాడు. అతని దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుని యొక్క దూత వచ్చింది. దేవుని యొక్క దూత వచ్చింది. ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నారు? సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంది చెరసాలలో ఉంచబడిన పేతురు కొరకు. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది అంటే, 2 సంఖ్యల మధ్యన బంధింపబడిన, ఏమండి ఇద్దరు సైనికుల మధ్యన ఉన్నా, ఎంతమంది మధ్యన ఉన్నా, చెరసాల మధ్యన ఉన్నా, ఎంత లోపల ఉన్నా, ఏమండి సెంట్రల్ జైల్లో ఉన్నా, ఎక్కి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ చోటున ఉన్నా కూడా దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, దేవుని దూత నీ ప్రక్కన నిలబడుతుంది. దేవుని దూత నీ ప్రక్కన నిలవబడుతుంది. ఎవరి ప్రక్కన నిలబడుతుంది? ఏమండి, ఎవరైతే, ఏ కుటుంబం అయితే ఆ కుటుంబంలో ఉన్న చిన్న బిడ్డలైనా, యవన బిడ్డలైనా, పెద్దవారైనా, ఏమండి బంధింపబడిన వారు ఎవరైనా, శోధనలో ఉన్నవారైనా, సమస్యలో ఉన్నవారైనా, ఏ పరిస్థితిలో ఉన్న వారి కోసమైనా, వారి చెరలో ఉన్నారని మనకు అనిపిస్తే, వారి కొరకు మనం ప్రార్థన చేస్తే, వారితో మాట్లాడేది నువ్వు కాదు కానీ, వారి దగ్గరికి వెళ్ళేది నువ్వు కాదు కానీ, నీ తరపున దేవుడే తన దూతను పంపిస్తాడు.
ఎవరిని పంపిస్తాడు? తన దూతను పంపించి లేపుతాడనమాట. అక్కడ ఏం జరుగుతూ ఉంది? పేతురు అయితే సరసాల్లో ఉంచబడ్డాడు. ఏమండి, అక్కడికి ఎవరు వచ్చారు? దేవుని దూత ఉన్నది. ఆ మాటను చదవండి. 6వ వచనం మనం చదివినట్లే, ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. చాలండి ఈ మాట. చూడండి, ఇంకా 10 నిమిషాలు వాక్యాన్ని వింటారు కదా. దేవునికి స్తోత్రం. సరే, దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎవరి దగ్గర నిలబడింది? ఎవరితో నిలబడింది? ఎవరి పక్కన నిలబడింది దేవదూత అంటే? పేతురు ఒక్కడే ఉన్నాడు. అతని చుట్టూ చాలామంది ఉన్నారు. అతన్ని బంధించిన వారు, కాస్తున్నవారు, అతన్ని రేపటి దినాన్న ఉరి తీయాలనుకున్నవారు, చంపాలనుకున్నవారు చాలామంది ఉన్నారు. పేతురు ఒక్కడే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా బిడ్డల విషయంలోనైనా, మన కుటుంబంలో ఉన్నవారి విషయంలోనైనా, ఏమంటే మనతో ఉన్నవారి విషయంలోనైనా మనం అంటాము ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు, ఏమండి ఎవరినైనా ఏ కుటుంబంలోనైనా చూసినప్పుడు, ఏమండి మనం మాట్లాడుకుంటామేమని ఆ కుటుంబము ఒంటరిదైపోయింది, అతను ఒంటరివాడైపోయాడు, ఆమె ఒంటరిదైపోయింది, ఆమె ప్రక్కన ఎవరు నిలబడతారు? ఇతని పక్కనైతే, వీరి పక్కనైతే చాలా బలం ఉంది, వారికి పలుకుబడి ఉంది, వారికి సమస్తము ఉంది, కానీ ఇతని తరపున ఎవరు నిలబడతారనుకున్న సమయంలో నీ దేవుణ్ణి నమ్మి నువ్వు విశ్వసించి ప్రార్థన చేస్తే, ఏమండి అతని ప్రక్కన, ఏమండి దేవుడు తన దూతను పంపించి నిలవబెడతాడు. ఏమండి మనం అనుకుంటాం, నేను ఒంటరి దాన్ని అయిపోయాను, నేను ఒంటరి వాడిని అయిపోయాను, నేను లోన్లీగా ఉన్నాను, నాకెవరు సహకారం లేరు, నాకెవరు సహాయము లేరు, నన్ను ఎవరు ఆదరించేవాళ్ళు లేరు, నా తరపున నిలబడేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరు, నన్ను నిలబెట్టేవారు లేరని మనం అనుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఇదిగో నువ్వు ప్రార్థన చేయి, నీ తరపున నిలవబడటానికి ఆయనే తన దూతను పంపిస్తాడు. మొదటిగా జరిగిన విషయం ఏంటంట? తన దూత అతని పక్కన నిలవబడేను. మనం అనుకోవచ్చు, నా కొడుక్కి ఎవరున్నారు బలం, నా కూతురికి ఎవరున్నారు బలం, నా కుటుంబంలో ఉన్నవారికి ఎవరు సహకారులుగా ఉన్నారు, ఎవరు అక్కరకు వస్తూ ఉన్నారు, ఎవరు తోడుగా నిలవబడుతున్నారు నా బిడ్డలకి, ఎవరు తోడుగా నిలవబడుతున్నారు నా భర్తకి, ఎవరు తోడుగా నిలవబడుతున్నారు నా ఇంటి వాడికి, నా యజమానుడికి అని అనుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త తరపున, నీ బిడ్డల తరపున, నీ ఇంటిలో ఉన్నవారి తరపున, అతని ఒంటరి వారు అతను ఏమీ చేయలేడని అనుకుంటున్న సమయంలో నువ్వు ప్రార్థన చేస్తే అతని పక్కన దేవుని దూత నిలబడుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అతని పక్కన దూత నిలిచెను. తర్వాత ఏం జరిగిందండి? దూత నిలిచెను. ఆ గదిలో వెలుగు ప్రకాశించెను. చాలండి. ఆ గదిలో ఏం జరిగిందంటండి? వెలుగు ప్రకాశించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, మన కుటుంబంలో కానీ, మన ఇంటిలో కానీ, అది భర్త అయినా, భార్య అయినా, తమ్ముడైనా, చెల్లైనా, అక్క అయినా, బిడ్డలైనా, ఎవరైనా, ఒకవేళ అతడు చీకటిలో ఉన్నాడు, బంధింపబడిన వాడిగా ఉన్నాడు, బయటికి రాలేని వాడిగా ఉన్నాడు, ఏమండి మనం చీకటిలో తడవలాడినట్లు అయిపోతుంది మన పని. ఏమండి మన పని ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి నేను చీకటిలో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు చీకటిలో ఉన్నా నీ తరపున ప్రార్థన చేసేవారు ఉంటే అతడున్న చోటను వెలుగుతో నింపుతాడు దేవుడు. అతన్ని వెలుగుతో నింపుతాడు దేవుడు, అతన్ని జ్ఞానముతో నింపుతాడు దేవుడు, అతన్ని వివేకముతో నింపుతాడు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని స్తోత్రం చెప్తామా?
దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నా బిడ్డ జీవితం అంధకారం అయిపోయింది, నా కుటుంబము అంధకారం అయిపోయింది, చీకటిలోకి వెళ్ళిపోయినటువంటి కుటుంబముగా ఉంది. దిక్కు దారి తెన్ను లేనటువంటి కుటుంబముగా అయిపోయింది. అది పిల్లల జీవితంలో, ఎవరి జీవితంలోనైనా చీకటిలో ఉన్నవారిగా అయిపోయాము అని మనం అనుకుంటే, వెలుగునిచ్చేవాడు దేవుడు, వెలుగుతో నింపేవాడు దేవుడు. ప్రకాశమైనటువంటి వెలుగుతో మనల్ని నింపేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అతడు ఉండినటువంటి గదిలో వెలుగు ప్రకాశించెను. ఆ తర్వాత త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా, చాలండి. ఎవరిని లేపుతా ఉంది? చెరసాలలో ఉన్నవాడిని, బంధింపబడిన వాడిని. దేవునికి స్తోత్రం. ఎవరు లేపుతా ఉన్నారు? ఎవరు తట్టి లేపుతా ఉన్నారు? చాలాసార్లు అనుకుంటాం, మనం భయపడుతున్నప్పుడు, కృంగిపోయినప్పుడు, నలిగిపోయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా లేవెత్తుతారేమో, మనల్ని ఎవరైనా వెన్ను తట్టుతారేమో, మనల్ని ఎవరైనా బలపరుస్తారేమని మనం వెనక్కి ముందుకి ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరైనా నా కోసం వస్తారేమో, ఎవరైనా నా తరపున నిలబడతారేమో, ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో, ఎవరైనా నన్ను లేపుతారేమో, ఎవరైనా నాతో పాటు నిలబడతారేమో, నాకు ఊరటను కలిగిస్తారేమో అని మనకి ఏమనిపిస్తుందంటే, ఈ సమయంలో ఆయన ఉంటే బాగున్ను, అతను ఉంటే బాగున్ను, వీడుంటే బాగున్ను, వారి నాతో ఉంటే బాగున్ను, నాకెంత ధైర్యముగా ఉండును, నాకెంత నెమ్మదిగా ఉండును, నాకు కొంచెం నెమ్మదిగా ఉండును. ఇప్పుడు చాలా ఒత్తిడిలో ఉన్నాను, నేను చాలా టెన్షన్లో ఉన్నాను, చాలా బలహీనతలో ఉన్నాను, లేవలేని స్థితిలో ఉన్నాను. ఈ సమయంలో ఎవరైనా నన్ను ఆదరిస్తే బాగున్ను, నన్ను లేవనెత్తితే బాగున్ను అని అనిపిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. మనం కూడా అనుకుంటాం, ఎవరు రాలేదు అని అనుకున్న సమయంలో ఎవరైనా నాన్నవారు వస్తే ఎంత బలం వచ్చేస్తుందో, ఎవరైనా సహాయం చేయడానికి వస్తే ఎంత బలం వచ్చేస్తుందో, ఎక్కడ లేనటువంటి బలము తెచ్చుకుంటూ ఉంటాం. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎవరిస్తారో తెలియదు, అది ఎలా వస్తుందో తెలియదు. మనము నూతన బలము పొందుకున్న వారిగా అయిపోతాం. మనతో ఎవరైనా సహకరించినప్పుడు, మనతో ఎవరైనా ఉన్నప్పుడు, మన ఒంటరితనంలో కానీ, చీకటి బ్రతుకులో కానీ, కృంగిన స్థితిలో కానీ మనతో ఉంటే అప్పుడు అనిపిస్తుంది, నాకేంటి అని అనిపిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము ప్రార్థన చేయాలి. మన కుటుంబంలో ఎవరైనా శోధనలో, చెరసాలలో, బంధకాల్లో, చీకటిలో నాశనమందు ఉన్నారు అని అనుకున్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. దేవుని దూత అంటుంది, ఏమంటుంది? రబ్బాయ్ లే అని తట్టి లేపుతుంది. నా మాట విను, లే, సమయం వచ్చింది, నువ్వు విడిపింపబడే సమయం వచ్చింది, నువ్వు తప్పించుకునే సమయం వచ్చింది, నువ్వు బయటికి వెళ్ళే సమయం వచ్చింది, రబ్బాయ్ లే అని దేవుని దూత మనకి సహాయం చేస్తుంది. లే అని లేపి, చెయ్యి పట్టి లేవనెత్తి, మనకి సహకరించి, మన భుజం మీద చెయ్యి వేసి నడిపించినట్లుగా మనం చూస్తాము. పేతురుని తట్టింది, మాట్లాడింది, లేవనెత్తింది, బయటికి మొదటి కావలి దాటించింది, రెండో కావలి దాటించింది, తలుపులన్నీ తెరుచుకున్నాయి, బయటికి వెళ్ళారు, వాళ్ళ వీధిలోనికి వెళ్ళారు. అయినా కూడా సృహలో లేడు పేతురు. దేవుని స్తోత్రం చెప్పండి. అయినా కూడా పేతురు సృహలో లేడు. ఏమనుకున్నాడంటే, ఇదంతా కళ, ఇది కళ, నేను కళ్ళలో ఉన్నాను, నేను భ్రమలో ఉన్నాను, నేను ఎక్కడున్నాను? అసలే చెరసాల్లో ఉన్నాను. ఎంతమంది మధ్యన ఉన్నాను?
2 దర్బాదాల మధ్యన నేను లోపల ఎక్కడో గర్భాలయంలో శరసాలలో బంధింపబడి ఉన్నాను. చతుష్పాదుల మధ్యన 16 మంది కంటే ఎక్కువ మంది మధ్యన ఒక శతాధిపతి కింద నేను బంధింపబడి ఉన్నాను. ఎంతమంది మధ్యన ఉంటే నేను ఎలా విడిపింపబడతానని ఇదంతా బ్రహ్మ కళ అని అనుకుంటున్నాడు. కానీ తెలివి వచ్చేసరికి ఎక్కడున్నాడో ఎక్కడున్నాడు? మాకేం తెలుసు, మాకేం తెలుసండి? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడున్నాడో? పేతురు ఎక్కడున్నాడండి? చెరసాలలో నుండి విడిపింపబడి ఎక్కడున్నాడో? మొదటి కావలి దాటి 2వ కావలి దాటి వీధిలోనికి వెళ్ళిపోయినా అతని పై వస్త్రం వేసి అతని సంకెళ్ళు ఊడిపోయి అతని గదిలో వెలుగు ప్రకాశించింది, అతన్ని తట్టింది, లేవనెత్తింది, అన్నీ చేసింది దేవదూత. దేవుడు మేల్కొల్పాడు, బయటికి పడి నడిపించాడు. దేవునికి స్తోత్ర. మాటలు ఇంత టూకీగా ఎందుకు చెప్పాను అని అంటే, వివరించాలంటే చాలా సమయం పడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, అతడు ఉన్నని గదిలో వెలుగొచ్చిందా? దేవదూత లేపిందా? పై వస్త్రం వేసుకోమందా? జోళ్ళు వేసుకోమందా? సంఖ్యలు ఊడిపోయినాయా? బయటికి వెళ్ళాడా? 2వ కావలి తట్టాడా? ఇలా బయటికి వెళ్ళిపోయాడు కదా. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ కూలింటారు? బాబోయ్, ఇది కల కాదు, నిజమే అని అనుకుంటాడు. ఎప్పుడుకో దేవదూత అతన్ని విడిచి వెళ్ళిపోయిన కదా. దేవునికి స్తోత్ర. ముగించుకుందామండి. మనం కూడా అలాగే అంటాం. మనం కూడా అలాగే మాట్లాడితే ఏమని? రాత్రంతా ప్రార్థన చేశాను నీ కోసం, ఎన్నో రోజులుగా నీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఎన్నో దినాలుగా నీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. అది ఈ విషయం కొరకు, ఈ పని జరగాలని, ఈ ప్రయత్నం సఫలం అవ్వాలని, ఈ కార్యము నెరవేరాలని, ఇది నీ జీవితంలో నెరవేరాలని, ఇది నువ్వు బాగుండాలని, ఇది నువ్వు ఉన్నత స్థితిలో ఉండాలని, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని, నువ్వు ఎదగాలని, నీ విషయంలో దేవుడు మేలు చేయాలని, మూసుకుపోయిన ద్వారాలు తెరవబడాలని, నువ్వు ముందుకు నడిపించబడాలని ఒక భార్యగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఒక భర్తగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఒక తల్లిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను మన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఓ అబ్బాయి, నీ గదిలోకి వెలుగు వచ్చిందంటే, నీ గదిలోకి దేవదూత వచ్చిందంటే, 2 కావలను నిన్ను దాటించిందంటే, ఇదిగో వీధిలోకి నిన్ను నడిపించిందంటే, చెరసాలలో నిన్ను దేవదూత విడిపించిందంటే, అది నేనే ప్రభు, నేనే బాబు, నేను ప్రార్థన చేసింది నేనే అని చెప్తుంటే అంటారా? వెళ్ళవులే, చెప్పవులే, చాలా చెప్పవులే, మాకు తెలుసులే, ఇది ఎవరు చేశారో మాకు తెలుసులే, ఇది ఎలా జరిగిందో మాకు తెలుసులే, ఏదో నువ్వంట ప్రార్థన చేసేసావంట, నువ్వు నా కొరకు అడిగేసావంట అని మాట్లాడేవారు, హేళనగా మాట్లాడేవారు చాలామంది ఉంటారు. కానీ మనకు తెలుసు, ప్రార్థన చేసిన వాళ్ళకి తెలుసు, ప్రార్థించే వారికి తెలుసు ఈ పని ఎలా జరిగింది, ఈ స్వస్థత ఎలాగ వచ్చింది, ఈ ఆరోగ్యం ఎలా వచ్చింది, ఈ ఆశీర్వాదం ఎలా వచ్చింది, ఈ మేలుని ఎలా పొందుకున్నాము, ఈ ఆపద నుండి ఎలా తప్పింపబడ్డాము, ఈ స్థితి నుండి ఎలా లేవనెత్తబడ్డాము, మనం ఎలా ఆదరించబడ్డాము అన్నది ఆదరించబడిన వాడికి తెలియదు, ఆశీర్వదించబడిన వాడికి తెలియదు, మేలు పొందిన వాడికి తెలియదు. నీతో పాటు ఉండి, నీ ఇంటిలో ఉండి నీ కొరకు ప్రార్థన చేస్తున్నారే వారికి తెలుసు నువ్వు ఎలా బలపడ్డావు, వారికి తెలుసు నువ్వు ఎలా నిలబడగలిగావు, వారికి తెలుసు నువ్వు ఎలా నెట్టకెళ్ళగలిగావు. దీనికి కారణం నీ తరపున ప్రార్థన చేసేవారు ఉన్నారు. దేవునికి స్తోత్ర. జాన్ వెస్లీ గారు, రాజమండ్రి జాన్ వెస్లీ గారు, యంగ్ హోలీ టీమ్ డైరెక్టర్, ఆయన ఒక ప్రసంగంలో చెప్తూ ఉన్నారు. ఏమనంటే, నేను ఎంత ఎలా వాడబడటానికి కారణం, దేశాలు తిరగడానికి కారణం ఎవరనంటే, ఇంటికాడ మా అమ్మమ్మ గారు ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రతిదినం నా కోసం. అందుకే నేను ఇలా వాడబడుతూ ఉన్నా.
దేవునికి స్తోత్ర. ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మన ఇంటిలో ఎవరో ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మన ఇంటిలో ఎవరో ఒకరు భక్తి కలిగిన వారు ఉన్నారు, మన ఇంటిలో ఎవరో విశ్వాసము కలిగిన వారు ఉన్నారు, మన ఇంటిలో దేవుడంటే భయము కలిగిన వారు ఎవరో ఉన్నారు, మన ఇంటిలో యేసు అంటే నమ్మకమైన వారు ఎవరో ఉన్నారు. వారిని బట్టే దేవుడు మేలు చేస్తున్నాడు మన కుటుంబానికి. మన కుటుంబంలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉన్నాడు. వీడి పని అయిపోయింది, వీరి పని అయిపోయింది, వీరి పని అయిపోయింది అనుకున్నప్పుడు నీ ప్రార్థన వాళ్ళని కాస్తూ ఉందన్నమాట. వాళ్ళు అనుకుంటారు, అయ్యో అవి గోతులో పడకుండా నేను ఎలా తప్పింపబడ్డాను, అసలు నిజంగా నేను ఈ బండి మీద చెప్తే ఎగిరి పడ్డానంటే ఈ పాటికి ముక్క చెక్కలైపోవాలి, కానీ అసలు ఇంత గీత కూడా ఇంత దెబ్బ కూడా తాగకుండా కాదు అని ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ అది ఎవరో ప్రార్థన చేస్తారు నీ కోసం, ఎవరో నీ కోసం మొరపెడతా ఉన్నారు, ఎవరో నీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది నువ్వు తెలుసుకుంటే, నువ్వు తెలుసుకుంటే అది మంచిదని దేవుడు చెప్తా ఉన్నాడు. పేతురు సృహలోనికి రాలేదు. తెలివి వచ్చేసరికి అవును నిజమే, నన్ను దేవదూతే బయటకు తీసుకొచ్చింది, నిజమే నేను సంఖ్యలు ఊడిపోయినాయి, నేను నిజమే పై వస్త్రాలు వేసుకున్నాను, జోళ్ళు వేసుకున్నాను, బయటకు వచ్చాను, నిజమే అని నీకు తెలుస్తుంది. దేవుని స్తోత్ర. కాబట్టి మరి మనము ప్రార్థించేవారిగా ఉండాలి. ఇప్పుడు ఎవరి కోసం? కుటుంబంలో ఉన్నవారందరి కోసం, మనతో ఉన్నవారందరి కోసం, సంఘములో ఉన్నవారందరి కోసం, బంధువుల కొరకు, రక్త సంబంధుల కొరకు, స్నేహితులందరి కోసం, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించగలిగే నీవు ప్రార్థించే స్థితిలో ఉంటే, ప్రార్థిస్తూ ఉంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మేలు చేసి, ఉపకారము చేసి, సహాయం చేసి మనల్ని అందరినీ తన సాక్షులుగా నిలవబెట్టుకుంటాడు. ఈ పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక.